హలో ఫ్రెండ్స్, నమస్కారం. మనము ఉదయము అంటే 4 లేచిపోతాం కదండి. 4 లేచేటప్పుడు అంటే ఇప్పుడంటే ఆ కోడ్లు లేవు. కుక్కురుకో అంటాయి. అప్పట్లో కుక్కురుకో అని మనకు లేపేవి టైం. అవునా కదండి? సత్యం కాదండి. కుక్కురుకో సా లేచండి, లెగండి, మీ కోరికలు ఎన్నో ఉన్నాయి, నెరవేర్చుకోండి అని కోడి మనకు లేపేది. మనం పొద్దున అంటే మనం ఉదయం లేచి మన పనులు మనము చేసుకుంటూ, మన శరీరం అంతా చేసుకుంటూ మన పనులు మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత పనులు చేస్తాము, డబ్బులు తీసుకుని వస్తాం, ఇంటిని నడిపిస్తాం. అప్పుడు మనము తెలుసుతో చేస్తున్నాము, తెలియకలేక చేస్తున్నాము. కానీ మనకి మతి పుడితే ఆ కోడిని మనం చంపేస్తున్నాం. కుక్కురుకో అనే కోడిని, ఆ టైం టేబుల్ని మనం చంపేస్తున్నాం. చంపేసి మనం ఏం చేస్తున్నామండి? ఫ్రై చేసుకొని తినేస్తున్నాం. అప్పుడు ఆ కోడి మనసులో ఉన్న మాట ఏమంటుందంటే, సాప్ తిను, బాగా తిను, మస్తుగా తిను, కుసులో తిను, నా శక్తిని తీసుకో. ఈనాడు కాకపోతే ఏనాడైనా సరే నీ కోడిలా మురగా చేసేస్తాను అంటుందండి. ఈ సత్యమైన మాటలు అది చేసేస్తుంది. అలా కోడు అయినా సరే, మేకలైనా సరే మనం తిన్నామంటే అది మనలో ఆ శక్తి ఇస్తుంది. ఆ ఆవాజు ఎక్కడికి వెళ్తుందండి? ఆ ఆవాజు ఈ నీళ్ళ కంటిస్లో గొంతు దగ్గర ఆ చింత చెట్టుకి ఏలబడినట్టు ఏలబడి ఉంటాయి ఆ ప్రేతాత్మలు. మనకు ఆక్రమించేసుకున్నాయి అవి. మనము ఎప్పుడు డ్రింక్ అంటే సారా తాగేటప్పుడు అవి మనలో ఆటోమేటిక్ కోపాలు పుట్టిస్తాయి. చూడండి, మేక కాలు తిన్నాడు ఇప్పుడు కూడా ఆ తాగిన తర్వాత ఆడ కాలు ఎరగొడతాము, ఈ కాలు ఎరగొడతాము అని నోట్లో ఆ దుమ్ము నీళ్ళు నాలుక అంటూ ఉంటుంది. అంటే అతను మంచివాడే, కాకపోతే ఆ మేక మాట్లాడిపిస్తుంటుందండి. అది పగ తీర్చుకుంటుంది నీ మీద. నువ్వు ఎవడు కాలు ఎరగొడతా అంటే నీ కాలు ఎరగొట్టుకుంటావు అక్కడ. ఈ సత్యమైన మాటలండి. మనము ఎలాగ పరిశుద్ధ గ్రంథాలు, ఎలాగ భగవద్గీతలు, ఎలాగ నవాజ్